మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఇది కామన్ టాపికే, కానీ ఇప్పటికీ ఈ విషయంలో నలిగిపోయే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అంటే అటు భార్యకి ఇటు తల్లికి మధ్యలో ఎవరికి చెప్పుకోలేక, మనం చాలా మూవీస్ లో కూడా చూసాం ఇటువంటి సన్నివేశాలు. అమ్మకి చెప్పుకోవాలా, భార్యకి చెప్పుకోలేక బయటకు వచ్చేసి ఎవర్ గ్రీన్ సమస్య. దీనికంటే ఆదియు అంతము లేని అంటే అదే, దీనికి సొల్యూషన్ లేదు అంటారా? సొల్యూషన్ లేదా అంటే లేకుండా చేశారు కదా మరి. ఇప్పుడు చూడండి, మారాలి. మారుతున్న కాలంతో పాటు మనిషి ఆలోచన విధానం మారాలి. మనిషి మారాడు, ఆలోచనలు మారలేదు. మనిషి ఎలా మారాడు? రకరకాల వేషాలు, రకరకాల చదువులు, రకరకాల భాషలు, రకరకాల తిండి, ఎంత మారాడు కదా. ఆలోచనలు ఏమైనా మారినాయా? లేదు. వాడు చెడులోనే వెళ్తాడు, పక్కన వాళ్ళు చెడు చేస్తున్నాడు, వేలు పెట్టి చూపిస్తుంటాడు. వీళ్ళింట్లో కొంప కాలుతూ ఉంటుంది, ఎదుటి వాళ్ళ కొంపలో కాలుతుంది అని అందరికీ చెప్తాడు. అంటే ఆలోచనలు అక్కడే ఉన్నాయి కదా, అనాదిగా అక్కడే ఉన్నాయి. పక్కింటి వాళ్ళ మీద చెవులు, లేకపోతే పక్కింటి వాళ్ళ మీద కాన్సన్ట్రేషను. మరి ఆలోచనలు ఎక్కడ మారినాయి? అవి మారాలి. అయితే మగాడే కదా, ఆడదే కదా, ఎవరైనా సరే. ఇప్పుడు మా విత్తనం ముందా మొక్క, చెట్టు ముందా మొక్క ముందా అంటే దీనికి సమాధానం ఏం లేదు. అది ఎప్పటికప్పుడు మనం ఈ విత్తనాన్ని తీసుకెళ్ళి మొక్కగా పెట్టాలి. అది చెట్టు అయ్యాక దాని నుంచి విత్తనం తీసి మళ్ళీ మొక్క వేయాలి. చెప్పండి, దీనికి ఏమైనా ఉందా? లేదు. ఇది కూడా అంతే. ఎలా అంటే మారాలి మనిషి. ఇది అవి మనం పెంచి మనం పెద్ద చేసే చెట్లు అవి వేరు. మనిషి అనేవాడు మనది మన చేతిలోనే ఉంటుంది కదా. మనం ఎలా ఉండాలి, మనం ఎట్లా మాట్లాడాలి అనేది మన జీవితం మన గుప్పెట్లో ఉంటుంది. అంతే కదా, కళ్ళాల్లాగా మనం శాసించుకోవాలి మన జీవితాన్ని అని చెప్తారు. మరి అలాంటప్పుడు ఎంతమంది చేస్తున్నారు? కళ్ళు చెవులు ఎటు పని చేస్తే అటు వదిలేస్తారు, కాళ్ళు చేతులు ఎటుపోతే అటు విసిరేస్తారు, నోరు ఇంకా బాగా విసిరేస్తారు. ఇవన్నీ మారాలి. ఇవన్నీ మారాలంటే ఆలోచన మారాలి. తర్వాత ఇంకోటి ఉండాలి, కంట్రోల్ ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ ప్రతి మనిషి అంటే మనిషేనండి. మనిషి అన్న తర్వాత మనిషే చేస్తాడు తప్పులు కదా. తెలిసి కొంత, తెలియక కొంత, పొరపాటున కొన్ని తప్పులు జరుగుతాయి. అయితే అవి కొన్ని మళ్ళీ నెక్స్ట్ టైము జాగ్రత్త పడగలగాలి. తప్పులు చేయొద్దు, మేము దేవుళ్ళు మీరు దేవుళ్ళు అని ఎవరు అట్లా ఏం లేదు. ఎవరమైనా సరే ఒకసారి తెలియక జరిగింది అనుకోండి, అయ్యో అని చెప్పి సరి చేసుకోవాలి. తెలిసి చేసామనుకోండి మళ్ళీ చెయ్యొద్దు అనుకొని మన మనసులో అనుకోవాలి. తర్వాత ఇంకోటి కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ పెట్టుకోవాలి. అప్పుడు మనం చేయకుండా ఉంటాం కదా. ఇప్పుడు దేన్ని ఆపుకోగలుగుతున్నాం మీరు చెప్పండి? కోపం వస్తే కోపం చూపిస్తున్నాం, ఏడుపు వస్తే ఏడుస్తున్నాం, ఇంకా కోపం ఎక్కువైతే వాగుతున్నాం, ఇష్టం వచ్చినట్టు నోళ్ళు బారేస్తున్నాం. ఆ నోళ్ళు బారేసే వాళ్ళ నోట్లో నుంచి ఎటువంటి మంత్రాలు వస్తాయో కూడా మనకు బాగా తెలుసు. ఇదంతా ఎక్కడ ఉంది? కంట్రోల్లో ఉంది. ఇప్పుడు నిన్న జరిగింది పెద్ద గొడవ, ఇంకోసారి ఇలా జరగకూడదని మనం తీర్మానించుకున్నప్పుడు రెండోసారి అలా గొడవ జరిగినప్పుడు ఫ్రీక్వెంట్గా గొడవలు జరిగే ఇళ్ళు ఉంటాయండి. అప్పుడు రెండోసారికి ఎలా సిద్ధపడాలి? అమ్మో 2 రోజులు గొడవ జరిగి 3వ రోజు ఇది ఏమైనా వస్తుందేమో, ఖచ్చితంగా ఇది జరుగుతుందండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే ఇవాళ ఏదైనా గొడవ జరుగుద్దేమో, రేపు జరుగుద్దేమో, నిన్న ఇలా జరిగింది కదా, మన ఈసారి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మనము కంట్రోల్ ఎలా చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ ఆటో సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. భర్తే కానీ, భార్య కానీ, అత్తయ్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, ఎవరైనా సరే. మీరు అడిగారు భార్యకి తల్లికి మధ్యలో నలిగిపోతున్న మగాడని. ఇది అసమర్థత అని నేను అంటాను. దీని మీద వీడియోలు మనం చాలా చేసాం, అంటే ఇంకో స్టైల్లో చేసాం. గొడవ రాకుండా ఉండాలంటే టీచర్ ఏం చేస్తుందండి? క్లాస్లో గట్టిగా అరుస్తుంది, సైలెన్స్ అంటుంది, అలర్ట్ చేస్తారు. చేతిలో ఏదైనా ఉంటే టేబుల్ మీద టక్క కొట్టడం, డస్టర్ ఉంటే డస్టర్తో కొట్టడం చేస్తే అందరూ సైలెంట్ అవుతుంటే అది ఏంటంటే అంతమందిని క్లాస్ రూమ్లో కంట్రోల్ చేసే విధానం అది. మరి ఇంట్లో కూడా ఒకటి ఉంటుంది. అది ఏంటి? ఇటు పక్కకి తీసుకొచ్చి ఇటు పక్కకి తీసుకొచ్చి ఇటు చెప్పకుండా దానివల్ల ఏమవుతుందో తెలుసా? గొడవలు వస్తాయి. తల్లి అందని చెప్పి భార్యతో అంటే భార్యాభర్తలకు గొడవలు వస్తాయి. భార్య అందని చెప్పి తల్లి దగ్గర చెప్తే తల్లి కొడుకులకు వస్తుంది. మళ్ళీ మధ్యలో ఈ తండ్రి అనేవాడు ఉంటాడు. ఆ తండ్రి ప్రతి దాంట్లో ఏలు పెడతాడు. అంటే ఆజ్యం పోసినట్టు అనమాట. అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఏదో ఒకటి గిలుతాడు. ఆ గిలటం ఖచ్చితంగా భార్యనే గిలుతాడు.
ఆ భార్య ఏమనుకుంటుంది వెంటనే, ఇటు కొడుకు సపోర్ట్ లేదు, ఇటు భర్త సపోర్ట్ లేదు. ఆవిడకి దుఃఖం, బాధ, ఆవేశం, శాతకాంతనం, ఏమీ అనలేని నిస్సహాయత ఇవన్నీ కలిగి ఆవిడ గట్టిగా ఏడవడమో, రివర్స్లో గట్టిగా అరవడమో జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? రచ్చ. ఒక విషయం చెప్పండి మేడం, మీరు మాట్లాడుతుంటే నాకు వచ్చింది ఒక ఐడియా. అంటే ఇప్పుడు మంచి భర్తగా ఉండడానికి చెడ్డ కొడుకుగా మారుతున్నారు అంటే ఏం చెప్తారు మీరు? అందులోనే ఉంది మరి. ఒకళ్ళకి మంచి అవుతున్నాడు కదా. ఇప్పుడు ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటున్నారు, దూరం వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు ఎవరికి చెడ్డ అవ్వాల్సిన అవసరం ఏంటండి? నీ ఇల్లు నీకుంది, నీ జీతం నీకుంది, నీది నీకుంది, వీళ్ళది వీళ్ళకు ఉంటుంది. నువ్వు ఉద్యోగరీత్యానో, ఇల్లు చాలకనో, ఆఫీస్ దూరం అయ్యో లేదా ట్రాన్స్ఫర్ అయ్యో నువ్వు వేరే ప్లేస్లో ఉంటున్నప్పుడు ఎందుకు రావాలి అసలు గొడవలు? నువ్వు నీ భార్యతో ఉన్నంత కాలము అక్కడ మేనేజ్ చేసుకో. ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా వస్తారు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మర్యాదలు ఇక్కడ పాటించుకుంటూ, ఇక్కడ ప్రేమలు ఇక్కడ చూపించుకుంటూ, ఇక్కడ హద్దులు ఇక్కడ పాటించుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా గొడవలు ఎందుకు వస్తాయి? రెండు సాధ్యం కాదు కదా మేడం, ఒకటి కావాలంటే వదిలేసుకోవాలి కదా. అదే ఇక్కడ గిల్లుళ్ళు ఎక్కువ ఉంటాయండి. చూడండి, ఇది ఇందాక నేను చెప్పాడు, విత్తనం ముందా మొక్క ముందా అంటే చెప్పలేం. ఇప్పుడు ఒక కోడలు మంచిదైతే అత్త మంచిది ఉండదు, అత్త మంచిదైతే కోడలు మంచిది ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఇది ఎక్కడన్నా రివర్స్ ఉంటారు 95% నాకు తెలిసి. ఆ మిగిలిన కాస్త కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. సాధారణంగా ఇలాగే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు చూసినా తప్పే అవుతుంది. అది వద్దులే అంటే కూడా తప్పే అవుతుంది. నన్ను వద్దంది. వద్దులే అంటే తప్పేంటి? ఇప్పుడు కాదులే అంటే తప్పేంటి? ఇప్పుడు అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారో వాళ్ళ నాన్నగారో ఇప్పుడు కాదులే నడే ఇక్కడి నుంచి పదా ఇప్పుడు కాదు అని అన్నారు అనుకోండి, అబ్బా అస్సలు తప్పు అవ్వదు. ఇక్కడ కాదులేమ్మా చూద్దాంలే, ఇప్పుడు కాదులే ఆలోచిద్దాంలే అన్నాం అనుకోండి, ఎంత తప్పు అయిపోతుందో. అక్కడ అలా చెప్తే అసలు తప్పు కాదు, ఇక్కడ ఎలా చెప్తే ఎంత తప్పు. అప్పుడు ఒక కొడుకు అనేవాడు మంచివాడ చెడ్డవాడ నేను చెప్పను, స్వచ్ఛంగానే ఉంటాడు. పెళ్ళైనప్పుడు స్వచ్ఛంగానే ఉంటాడు. ఈ సిచ్యువేషన్ చూడంగానే భార్య ఇలా చూస్తుంది అనమాట. చూసి ముఖం తిప్పుకోవడమో ఇలా కళ్ళదుడుచుకున్నట్టు చేయడం అనగానే అతనికి చాలా బాధ కలుగుతుంది. నన్ను కని పెంచిన మా అమ్మ కదా, నా భార్యని అర్థం చేసుకోలేకపోయింది. 100% ప్రతి కొడుకు అనుకుంటాడు ఇలాగే. అనుకున్నప్పుడు భార్యకే సపోర్ట్ ఇస్తాడు. సారీ 100% అన్నాను, 95%. మిగతా 5% వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అమ్మ తప్పు చేసినా, భార్య తప్పు చేసినా భార్యనే అనే మొగుడు ఉన్నాడు. ఇది దారుణమైన పరిస్థితి. అటువంటి ఆడవాళ్ళు ఇంకా ఇంకా నలిగిపోవడం, బాధపడటం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ భర్త అనేవాడు ఏం చేయాలంటే ఎక్కడెక్కడ విని ఊరుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న % సపోర్ట్ అనేది తల్లికి ఇవ్వచ్చు. ఎలా? మంచి సపోర్ట్. ఇప్పుడు భార్య అన్నదల్లా చెప్పిందల్లా ప్రతిదీ పట్టుకొచ్చి ఇక్కడ చెప్పడము, ప్రతిదానికి సపోర్ట్ ఇవ్వడం జరిగితే ఇవ్వద్దని నేను అనటం లేదు. ఇటువంటి మీరు అడిగిన ఈ సందర్భంలో అప్పుడు ఏమవుతుందంటే ఆమెకి కొంచెం బలం ఎక్కువైపోతుంది. ఇదేంటంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది చెందుతుంది. ఇప్పుడు నేను మాట్లాడేది ఇది అందరికీ కాదు. ఎవరైతే అలాంటి పరిస్థితులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే. అది తీసుకొచ్చి ఇక్కడ డిస్కషన్ చేయడమో, వాదన చేయడమో, లేకపోతే ఊరికి అడుగుతున్నానులే అని మొదలెడతారు. అది పెద్ద ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళిపోతుంది. పెద్ద డిస్కషన్ అవుతుంది ఫస్ట్, తర్వాత ఆర్గ్యుమెంట్ అవుతుంది, తర్వాత పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. అలా కాకుండా అక్కడ సరిచెప్పగలగాలి. నువ్వు మీ అమ్మకి ఏదైనా చెప్పాలనుకుంటే ఎప్పుడైనా సమయం చూసి, అమ్మ కొంచెం మనం ఇలా ఉంటే బాగుంటుందేమోనమ్మా, ఇది తను ఇట్లా అనుకుంటుంది, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు అని అలా అడగాలి. అటు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు ఇప్పుడు అడిగి తెలుసుకో నువ్వు ఫస్ట్ కదా. ఇప్పుడు కొంతమంది తల్లులు అబద్ధాలు ఆడే తల్లులు ఉంటారండి. ఇది ఎటు మనం తేల్చి చెప్పలేం, మన దేవుళ్ళు కాదు కదా, ఇలా కూడా ఉంటారు. ఇప్పుడు నువ్వు పుట్టి పెరిగిన దగ్గర నుంచి నీ తల్లి ఎటువంటిదో నీకు తెలుసు. నా తల్లి పరమ రాక్షసి, పరమ గంప గయ్యాళి అనే విషయం ఆ కొడుక్కి తెలిసిందనుకోండి, తెలుస్తుంది. చిన్నప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెరిగినవాడు తెలీదా? చుట్టుపక్కల అందరూ అనుకుంటారు, ఇంట్లో కూడా తెలుస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇటు వచ్చి భార్య దగ్గర అలా మాట్లాడకూడదు. అలాగే భార్య అటువంటిదని తెలిసినప్పుడు అక్కడ అలా మాట్లాడకూడదు. తల్లి ఎటువంటిదో తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? చాటుగా జాగ్రత్తగా, అమ్మ మనం ఇట్లా ఉంటే బాగోదు, గొడవలు వస్తాయి అని కొంచెం మెల్లగా చెప్పుకోవాలి. అంటే నేను ఇంకా మిగతా మ్యాటర్ అంతా నేను చెప్పను, వాళ్ళ కుటుంబ పరిస్థితిని బట్టి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అప్పుడు ఆవిడ వింటుంది. వినకపోతే కొంతమంది ఉంటారు, ఏది ఏమైనా నేను విన్నరా అని అనే తల్లులు ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? దాన్ని అసలు ఇటు నుంచి విన్నా అటు తీసుకెళ్ళి చెప్పకూడదు, వదిలేయటమే. ఎందుకంటే తల్లి వినదు, పరమ రాక్షసి. ఏమన్నంటే కింద పడి దొరలు ఏడ్చే తల్లులు ఉన్నారు. అర్థమైందా?
పొయ్యిలో వంట చేస్తూ ఆ పొయ్యిలో బూడిద మీద పడి దొర్లి కొడుకు దగ్గర ఏమంటారు ఏడుపులు బెడబొబ్బలు చేసిన తల్లిని నా కళతో నేను చూసాను. నటించేవాళ్ళు. దాన్ని ఏమనాలి, ఆ తల్లి ఎటువంటిదో ఆ కొడుక్కి ఖచ్చితంగా తెలుసు. తెలిసినప్పుడు ఆ తల్లి దగ్గరికి ఎటువంటి సమస్యని నువ్వు తీసుకెళ్ళకు, వద్దు, ఆవిడతో చెప్పి ప్రయోజనం లేదు. అదే కండిషన్ నీ భార్య దగ్గర ఉందనుకో, నీ భార్య దగ్గర కూడా నువ్వు ఎటువంటి స్పందన నువ్వు ఇవ్వకు, రెస్పాండ్ అవ్వకు, విని ఊరుకో. ఎందుకంటే నువ్వు మొదటి రోజు నుంచి కనుక ఏదైతే నువ్వు చేస్తావో అది నీకు రోజులు గడిచే కొద్దీ జీవితం చివరికి వచ్చేటప్పటికి నీకు శాపం అయిపోతుంది. నువ్వు జీవించడం కష్టమైపోతుంది ప్రతిరోజు. అంత ప్యాంపరింగు, అంత సపోర్టు, అంత అన్ని ఆవిడే కరెక్టు అని నువ్వు అనటం మొదలుపెట్టావంటే నీ జీవితం నాశనం అవుతుంది. కాబట్టి వింటే విని అక్కడే వదిలి, అది అవసరాన్ని బట్టి ఏదైనా చిన్నది ఏదైనా ఉంటే చూసుకోండి తప్ప అదే పనిగా ఆవిడని సపోర్ట్ చేయడము, ఇటు వచ్చి తల్లిని తిట్టడము, తల్లి ఎక్కిస్తే తీసుకెళ్ళి భార్యని తిట్టడం, కొట్టడం. ఎంత వయసు వచ్చినా భార్యలను కొట్టే భర్తలు ఉన్నారు. ఎంత 80 ఏళ్ళు వచ్చినా కొడుతున్నారు. 80 ఏళ్ళు వచ్చిన స్త్రీ దెబ్బలు ఎలా తింటుందండి? ఓపిక ఉంటుందా? వయసులో దెబ్బలు కొడితే వయసు కాబట్టి రికవర్ అవుతుంది, కళ్ళు తుడుచుకుంటుంది, పనులు చేసుకోండి. వయసు ఉడికిపోయిన తర్వాత ఆవిడ ఎలా పాపం చెప్పండి? దెబ్బలు తినే వయసా? తినే వయసు కాదు. అసలు ఆ వయసుకి ఇవ్వాల్సిన గౌరవం అది కాదు. రెస్పెక్ట్ చేయాలి భార్యని. ఆ వయసు, అంత వయసు వచ్చే వరకు నీ దగ్గర ఉన్నది అంటే నీతో ఉండి కాపురం చేస్తుందంటేనే చాలా గ్రేట్. అటువంటి భార్యని నువ్వు కొట్టడం ఎందుకు, తిట్టడం ఎందుకు? అలా చేయకూడదు. కొంతమంది తల్లిని కొట్టే సుపుత్రులు ఉన్నారు. ఇంక వాళ్ళకి ఏం చెప్పాలి? ఎందుకంటే ఇదే కారణం. సగం కారణం ఇదే ఉంటుంది, సగం కారణం వాళ్ళ డబ్బులు. మన చూడండి, ఒక తల్లిని నగలు లాక్కుని చంపేశాడని, అలాంటి అవసరాల కోసం కూడా చేస్తున్నారు. కారణం ఏదైనా సరే వాళ్ళ నెగటివిటీ కానీ వాళ్ళ ఆలోచన కానీ అలా ఉంటుంది వాళ్ళ మీద, భార్య మీదైనా తల్లి మీదైనా. ఎవరిని కూడా తప్పు, ఎవరిని కూడా కరెక్ట్ అని కూడా మనం చెప్పలేం. కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇటు విన్నప్పుడు నువ్వు ఈవిడ ఎలాంటిదో నీకు తెలిసినప్పుడు ఇక్కడే వదిలి, నువ్వు అక్కడ అడక్కు. మళ్ళీ రెండోసారి పిలిచి అడుగుతుందండి మా అమ్మ, మీరు ఇలా అన్నారు అని అంటే రెండోసారి విన్నా సరే చూద్దామని చెప్పి వదిలి, అలా 2-3 సార్లు వదిలి. ఆవిడకి విసుగు వస్తుంది, అడగటం మానేస్తుంది. మళ్ళీ మళ్ళీ అడిగితే కూడా చిన్నగా ఏదన్నా దానికి తగ్గట్టుగా అక్కడ నువ్వు సమర్థించి జవాబు ఏదైనా చెప్పుకోవాలే కానీ ఇటు వచ్చి పెళ్ళాన్ని పిలుచుకొచ్చి నిలదీసి అడగటం, కొట్టడం, ఇంట్లోంచి గెంటడం చేయకు. అలాగే భార్య చెప్పిన మాటలు విని తల్లిని కూడా అలా చేయకు. అలాగే ఆ తల్లి ఆలోచన విధానం మార్చుకోవాలి, ఈ కోడల ఆలోచన విధానం కూడా సరిపెట్టుకుని పోతూ ఉండాలి. ఏంటండి ఈ రోజుల్లో ఎవరికెవరు ఎవరు నలుగురు మనుషులు కలిసి ఉండాలి అని అంటే వాళ్ళ మధ్యన ఏముండాలి? సత్సంబంధాలు ఉండాలి. ఒకళ్ళ మీద ఒకరికి ఎంతో కొంత ఇష్టం, ప్రేమ అని రాగాలి పుట్టించుకోవాలి. ఏం రావు, ఎందుకుంటే ఉండవు. విత్తనం పెట్టి దాన్ని పెంచి పోషించుకుని మనం అలా కలిసిమెలిసి ఉండాలి తప్ప ఇలా చేసుకుంటే ఎవరికి కాకుండానే పోతారు. అయితే ఫైనల్గా మేడం ఒక 2-3 టిప్స్ చెప్తారా? ఇద్దరి మధ్యలో నలిగిపోయే కొంతమంది ఉన్నారు భర్తలు, అటు తల్లికి చెప్పుకోలేక ఇటు భార్యకి చెప్పుకోలేక, ఏమైనా టిప్స్ చెప్తారా? అంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి? పెళ్ళైన మొదటి రోజునే చెప్పాను కదా నేను, పెళ్ళయింది, వ్రతం చేసుకున్నారు, చుట్టాలు వచ్చారు, భోజనాలు పెట్టారు, ఫస్ట్ నైట్ చేసాం, అమ్మయ్య కంప్లీట్ అయింది, వీళ్ళు వెళ్తారు, వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్తారు, అయిపోయింది పని, పెళ్ళి అయిపోయింది. ఒక నెల రోజులు తిరగకుండానే గొడవలు మొదలవుతాయి. 2 నెలలు 3 నెలలు చాలామందికి విడాకులు అవుతున్నాయి. మరి ఎందుకు వస్తుంది ఇదంతా అంటే ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫస్ట్ నైట్ అని అంటారు, వాళ్ళ కార్యక్రమాలు ఫినిష్ చేసుకుని ఊళ్ళకి వెళ్ళిపోవాలి కాబట్టి. అయితే నేననేది ఏంటంటే చేసుకోవద్దని కాదు, నా ఉద్దేశం అది ఎందుకు చేసుకోవాలి, అది చేసుకోవద్దని కాదు. లైఫ్ బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి? అక్కడ ఆగండి, కొంచెం బ్రేక్ పెట్టుకోండి. ముహూర్తాలు మంచివి వస్తూనే ఉంటాయి. లైఫ్ అంతా కలిసే ఉంటాం. లైఫ్ అంతా కూడా ఆ లైఫ్ని లీడ్ చేస్తూనే ఉంటాం, ఆ మ్యారిటల్ లైఫ్ని. ఆ ఒక్కసారి ఆగండి. అంటారు చూసారా, ఒక టర్నింగ్ వచ్చినప్పుడు మనకి ట్రాఫిక్ రూల్స్లో ఆగుము, నిలిచి వెళ్ళుము అంటారు. చూసారా? ఎందుకు అక్కడ ఆగండి, ఆ టర్నింగ్ కొంచెం డేంజర్, ఆగండి, అక్కడ ఆగండి, ఆలోచించి కొంచెం ముందుకెళ్ళండి అని దాని అర్థం. అలాగా ఇది ఇక్కడ కూడా వర్తిస్తుంది. అది ఆగండి, కొంచెం సేపు ఆగండి. మీరు ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు, ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు, ఒకళ్ళ ఆలోచనలు, ఒకళ్ళ బుద్ధి, వాళ్ళ మనస్తత్వం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రయత్నిస్తే నిన్న చూశానండి, ఒక 50 years ఉంటాయి ఒక అతనికి. అతను భార్య చిన్నగానే ఉంది, ఒక 35 ఉంటే, లేట్ మ్యారేజ్ ఏమో, ఒక చిన్న కిడ్ ఉంది. అయితే ఆ అమ్మాయి చెవులకు కానీ మెళ్ళకు కానీ చేతులకు కానీ ఏమీ లేవు, డ్రెస్ ఉంది అంతే, పాప బాగానే ఉంది. అయితే ఇతను సెల్ ఫోనే చూస్తున్నాడు గంటసేపు చూస్తూనే ఉన్నాడు, అమ్మాయితో మాట్లాడలేదు. అంటే ఒక చోటకి వెళ్ళినప్పుడు సంగతి. అమ్మాయి పాపం ఆ పిల్లని చూసుకుంటూ అలాగే ఉంది, ఇతను సెల్ ఫోన్ చూస్తూనే ఉన్నాడు. అంటే ఆ బంధం ఎలా ఉంటుంది ఆలోచించండి.
ఇప్పుడు భార్యతో కాసేపు మాట్లాడాలి, మెను ఏదో వస్తుంది ఆర్డర్ ఇచ్చుకోవాలి, ఏం కావాలి నీకు అని అడగాలి, లేకపోతే నీకు ఏది కావాలో అది ఇచ్చుకో అని అడగాలి. అటువంటిది ఏమీ లేదు అక్కడ. నేను సాటర్డే అనమాట పని మీద వెళ్ళొస్తూ ఎక్కడో ఒక టిఫిన్ దగ్గర ఆగినప్పుడు సంగతి ఇది. మేము వెళ్ళాము, మాతో పాటు చాలామంది వచ్చారు, అందరూ తిన్నారు వెళ్ళిపోయారు, మేము కూడా తిని వెళ్ళిపోతున్నాం. వాళ్ళకి మాత్రం రాలేదు, ఫుడ్ రాలేదు. నేను బేరర్ని పిలిచి చెప్పాను, వాళ్ళు 1 hour పైన ఏంది వచ్చి వాళ్ళకి ఆర్డర్ ఎందుకు తీసుకోవు అని అంటే అటు ఇటు వెర్రిగా చూసి అతను వెళ్ళాడు తీసుకోవడానికి. అంటే అతన్ని కూడా పిలిచి ఆర్డర్ కూడా ఇవ్వలేనంత ఇదిగా నువ్వు అక్కడ ఉన్నావు అంటే మీ మధ్యన బాండ్ ఎలా ఉంది, అసలు భార్య మనస్తత్వం, భార్యకి ఏమి ఇష్టమో ఆమె అన్నీ కూడా నువ్వు తెలుసుకోవాల్సింది ఎప్పుడంటే ఆ రోజు నువ్వు అలా ఉంటే ఈ రోజు నువ్వు ఇలా ఉండవు. ఇప్పుడు ఈరోజు మీ ఇంట్లో ఇలా గొడవలు రావు. ఆ రోజును కనుక మీరిద్దరు మనసులు ఓపెన్ చేసి మాట్లాడుకోవాలి. ఎందుకనంటే వీలైతే పెళ్ళికి ముందు కూడా ఒకసారి మాట్లాడుకోవాలి, పెళ్ళి అయ్యాక ఆ రోజు మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకోవాలి. అంతేగాని ఫస్ట్ నైట్కి తొందర పడకూడదు. ఒక్క రోజుది ఏం పోయిందండి, ఆగి అక్కడ మాట్లాడుకోవాలి. మన లైఫ్ ఇలా లీడ్ చేయాలి, ఇటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, పెళ్ళికి ముందు మాట్లాడుకుంటే ఇంకా సేఫ్. ఇది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకో, మనం ఇలా అనుకున్నాం కాబట్టి మన లైఫ్ని ఈరోజు, అప్పుడు పెళ్ళి కాకముందు అనుకున్నాం, ఇది పెళ్ళి అయింది, మన నెక్స్ట్ మ్యారిటల్ లైఫ్ని ఎలా మనం లీడ్ చేయాలి, నా అభిప్రాయాలు ఇవి, నీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే నాకు చెప్పు, మన పాస్ట్లో ఏమన్నా ఉంటే చెప్పుకుందాము. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆమె ఇష్టాలు, ఆహార వ్యవహారాలు, తన ఉంటాయి రకరకాల లక్షణాలు, అవన్నీ కూడా చెప్పుకోవటం అనేది చాలా ఉత్తమం అనమాట పెళ్ళికి ముందు. అప్పుడు ఏమవుతుందంటే పెళ్ళి అయిన తర్వాత కమిట్ అవుతారు. ఇప్పుడు మనం మాట ఇచ్చుకున్నాం కదా, ఇప్పుడు వాళ్ళ మదర్తో కానీ ఫాదర్తో కానీ ఇన్లాస్ ఫ్యామిలీతో కానీ ఎవరితో అన్నా నేను ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం నేను నిలబడాలి అని ఈరోజు కమిట్ అవుతారు. ఆ రోజే కమిట్ అవుతారు, ఈరోజు ఇంకా గట్టిగా కమిట్ అవుతారు. ఎందుకు అనంటే భార్యాభర్తలు ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టంగా ఉంటారు, పెళ్ళైనప్పుడు ఉంటారు, ఒకళ్ళంటే ఒకళ్ళు మోజుగా అట్రాక్షన్గా ప్రేమతో చూసుకోవడము, టచ్ చేసుకోవాలి అనే ఒక మోజులు అట్లా ఉన్నప్పుడు అప్పుడు మంచిగా ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఇష్టంతో ఆ ప్రేమతో వింటారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు, ఒకళ్ళని అనటంలా, నేను భార్యాభర్తలు అంటున్నాను, ఇద్దరు కూడా ఒకళ్ళ మాట ఒకళ్ళు వినే సమయం అదే. ఆ తర్వాతే మీరు దేనికైనా ఫస్ట్ నైట్ తర్వాత అన్నీ చేసుకోండి. అప్పుడు అలా కనుక కమిట్ అయినట్టయితే నెక్స్ట్ వచ్చే ఇళ్లలో ఇలాంటి గొడవలు జరగవు. మొన్ననే మ్యారేజ్ అయింది, 15 రోజులు అవ్వక మ్యారేజ్ అయింది. పేరెంట్స్కి లేట్గా పుట్టిన సంతానం, పెళ్ళి ఇంకా లేట్ అంటే టూ లేట్ పెళ్ళి, 35 క్రాస్, ఇంకా రేపో మాపో 40 కూడా వచ్చేస్తాయి. ఆ టైంలో తల్లిదండ్రులు వంగిపోయారు. ఎందుకంటే వాళ్ళకి 40 వచ్చినప్పుడు పుడితే ఇప్పుడు వాళ్ళ వయసు ఎంత ఉంటుంది. సో అంత ఓల్డ్ అయిపోయిన తల్లిదండ్రులు, వాళ్ళ కోసమే నేను ఇన్ని రోజులు పెళ్లి చేసుకోలేదు అన్నాడు, ఇప్పుడేమో వాళ్ళ కోసం పెళ్లి చేసుకున్నాను అని అన్నాడు. అన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులని ఎలా నువ్వు హ్యాండిల్ చేయాలి, వచ్చిన అమ్మాయితో నువ్వు ఎలా బిహేవ్ చేయాలి ఇంట్లో పేరెంట్స్తో, ఆ అమ్మాయితో కదా. ఎంతంత పెద్ద టాప్ లేచిపోయే కేకలు, కొట్టినంత పని చేసినంత కేకలు పేరెంట్స్తో. కొత్తగా వచ్చిన అమ్మాయి పరిస్థితి ఏంటి? అందుకే నేను చెప్తున్నా, ఫస్ట్ నైట్కి ముందే మాట్లాడుకోండి, పెళ్ళికి ముందే మాట్లాడుకోండి, ఇంకా వీలైతే పెళ్ళికి ముందే కౌన్సిలింగ్ తీసుకోండి. మాలాంటి వాళ్ళు ఉన్నాం కదా, మా దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకోండి. తీసుకుంటే ఏమవుతుందంటే పాతకాలంలో అవసరం లేకపోయింది, ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరమే. ఇప్పుడు జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకోవాలని అందరికీ తెలుసు, కానీ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఆ కాలంలో వచ్చిన జ్వరానికి ఎటువంటి ట్యాబ్లెట్ ఇవ్వాలి, ఎటువంటి యాంటీబయాటిక్ ఇవ్వాలి, ఎన్ని రోజులు డోస్ ఇవ్వాలి, మన బాడీ కండిషన్ బట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఇది కూడా అంతే, సేమ్, అందరికీ ఒకటే నడవదు. ఇప్పుడు నువ్వు ఇలా చేయమ్మా అంటే ఇంకో అమ్మాయికి అది కుదరదు, ఆ అమ్మాయి కండిషన్స్ ప్రకారం ఇంకోటి చెప్పాలి, ఆ అబ్బాయి మనస్తత్వాన్ని బట్టి ఇంకోటి చెప్పాలి కదా. సో బిఫోర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ తీసుకోండి. మీరు టిప్ అడిగారు కదా, సెకండ్ టిప్, బిఫోర్ మ్యారేజే కౌన్సిలింగ్ తీసుకోండి. పెళ్ళికి ముందే మీరు ఇట్లా ఒక ఒప్పందానికి రండి, పెళ్ళి అయ్యాక రిమైండ్ చేసుకోండి, తర్వాతే మీరు ప్రొసీడ్ అవ్వండి. అప్పుడు ఇంట్లో తల్లితో మీరు ఎలా మాట్లాడాలో, అప్పుడు నువ్వు సరిగ్గా లేకపోయినా నీ భార్యతో కమిట్ అయి ఉన్నావు కాబట్టి పెళ్ళికి ముందు ఇలా ఉండాలని ఆటోమేటిక్గా నువ్వు మారుతావు. మరి నువ్వు కూడా ఈ విధంగా అల్లరి చేయవు, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. పాపం ఆ తల్లి నాకు ఎప్పుడు కోడలు వస్తుందో, నా కొడుకు జీవితం ఎప్పుడు బాగుంటుందో, ప్రతిరోజు విపరీతమైన పూజలు, మొక్కులు, ఉపవాసాలు, ఆ ఉపవాసాలతోనే కళ్ళు తిరిగి పడిపోతుంటుంది ఆవిడ అస్తమానం. మరి అటువంటి తల్లిని నువ్వు ఇలా భార్య ముందు ఎట్లా ఎందుకు తిడుతున్నావు? నేను చెప్పాను, కోడలు మంచిది అయితే అత్త మంచిది కాదు, అత్త మంచిది అయితే కోడలు కాదు అనేది కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అవునా కదా? కొడుకు ఈ రకంగా బిహేవ్ చేస్తే మంచి కోడలు కూడా చెడ్డగా మారిపోతుంది. కొడుకే తిడుతున్నాడు అంటే షీఈ్ బ్యాడ్. సో నేను రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని లేదు. నేను చెప్పాను కదా, మామ ఏం చేస్తాడు, డ్రామా చూస్తుంటాడు, లేకపోతే ఏలు పెడతాడు, లేకపోతే ఆయిల్ వేస్తాడు, ఈ మూడే చేసేది మామ.
ఈజ్ ఈక్వల్ టు మామగారు చాలా మంచోడండి, మంచివారు. అబ్బో మా అత్తయ్య అబ్బో. గయ్యాలి. ఎక్కడైనా ఇది కామనే మేడం. ఇప్పుడు ఏం చెప్తారు, ఇది హృదయ విదారకమైనటువంటి పరిస్థితి అండి ప్రతి ఇంట్లో. అప్పుడు కొడుకు, మీరు అడిగారు కొడుకు ఎలా ఉండాలి కదా, మంచి అబ్బాయిలు నేను ఎప్పుడు చెప్పను, బుద్ధి తక్కువ వాళ్ళు ఉంటారు కదా, ఆ బుద్ధి తక్కువ వాళ్ళకి నేను చెప్తున్నాను, నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇదిగో ఇలా చేసుకోవాలి. అంతేగాని నువ్వు పెద్ద ఇదని చెప్పి గై గై అని పెళ్ళా ముందు హీరో అయిపోతే నువ్వు జీరో అవుతావు, రేపు 2 రోజుల్లోనే అయిపోతావు. థ్యాంక్ యూ మేడం.